రైతు సోదరులకు నమస్కారం. నేను మీ పొడిమి శ్రీనివాస్ని. గత వీడియోలో మనము మంచి ఆరోగ్యకరమైన పంటని మంచి దిగుబడిని సాధించాలంటే నేల ఆరోగ్యము చాలా ముఖ్యమని మనం చెప్పుకున్నాము. నేల ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఏ ఉండాలి? దానికి సేంద్రియ కర్బనం అనేది చాలా ముఖ్యమని మనము చెప్పుకున్నాము. అలాగే సేంద్రియ ఎరువుకి సేంద్రియ కర్బనానికి గల తేడాని కూడా మనము తెలుసుకుందామని అనుకున్నాం. సో ఇప్పుడు మనము సేంద్రియ ఎరువుకి సేంద్రియ కర్బనానికి గల మధ్య తేడాని తెలుసుకుందాము. సేంద్రియ ఎరువు అంటే మొక్క లేదా జంతువుల నుంచి లభించే పదార్థాన్ని సేంద్రియ ఎరువు అంటారు. అంటే ఉదాహరణకి పశువుల పెంట కానీ, గొర్రెల పెంట కానీ, కోళ్ళ పెంట కానీ, లేదా పచ్చిరొట్ట ఎరువులు, వీటన్నిటినీ ఏమంటారంటే సేంద్రియ ఎరువు అంటారు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి? సేంద్రియ కర్బనము. సేంద్రియ కర్బనం అంటే సేంద్రియ ఎరువు ఏదైతే ఉందో ఆ సేంద్రియ ఎరువు 100% కుళ్ళిన తర్వాత, నేను మరొక్కసారి చెప్తున్నాను రైతు సోదరులారా, సేంద్రియ ఎరువు 100% కుళ్ళిన తర్వాత అందులో ఏర్పడే కర్బన శాతాన్నే సేంద్రియ కర్బనము అంటారు. సో మన నేలకి ఆ సేంద్రియ కర్బనం అనేది బంగారము. అందుకే మన పెద్దలు కూడా ఏం చెప్తారు? ఎరువు బాగా కుళ్ళిన తర్వాత మన పొలంలో వేయమంటారు. అప్పుడు అది బాగా మన పంట తీసుకుంటుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఏం చేయాలి? మీ సేంద్రియ ఎరువు 100% కుళ్ళిన తర్వాత మీరు ఆ ఎరువుని మీరు నేలకి వేసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, 100% కుళ్ళిన తర్వాత అందులో ఏర్పడే కర్బన శాతాన్ని సేంద్రియ కర్బనం అంటారు. మీ ఎరువు కానీ 100% కుళ్ళిందనుకోండి, అందులో సుమారు 58% అంటే 58% సేంద్రియ కర్బనం అనేది ఏర్పడుతుంది. అప్పుడు అది బంగారం మీ పొలానికి. సో కాబట్టి రైతు సోదరులారా, ఇకపై నుంచి 100% కుళ్ళిన సేంద్రియ ఎరువుని మీ పొలంలో వేయండి. మంచి దిగుబడుల్ని తీసుకోండి. మీ పొలాన్ని కూడా ఆరోగ్యకరంగా ఉంచండి. నెక్స్ట్ మనం వేరే టాపిక్ గురించి తీసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? రైతు సోదరులందరికీ ధన్యవాదములు.